శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఎందుకు కైలాసాన్ని వదిలి వెళ్లారు? పూర్తి కథ. ఒకరోజు కైలాసంలో పరమశివుడు, పార్వతీదేవి తమ ఇద్దరు కుమారులు గణేశుడు మరియు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పిలిచారు. వారు ఇద్దరికీ ఒక అద్భుతమైన దివ్యఫలాన్ని చూపిస్తూ ఇలా అన్నారు. ఈ ఫలం ఎంతో ప్రత్యేకమైనది. ప్రపంచాన్ని 3 సార్లు చుట్టి ముందుగా ఎవరు వస్తారో వారికి ఈ ఫలం బహుమతిగా ఇస్తాము. అంతే. తన వేగవంతమైన నెమలి వాహనంపై శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వెంటనే ప్రపంచ యాత్రకు బయలుదేరారు. కాని గణేశుడికి తన మూషిక వాహనంపై ప్రపంచాన్ని చుట్టడం సాధ్యం కాదని తెలుసు. కొద్దిసేపు ఆలోచించిన గణేశుడు చిరునవ్వుతో తన తల్లిదండ్రులైన పరమశివుడు, పార్వతీదేవి చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. ఆ తర్వాత చేతులు జోడించి ఇలా అన్నాడు. నాకు మీరే ప్రపంచం. తల్లిదండ్రులే సకల లోకాల స్వరూపం. అందుకే మిమ్మల్ని ప్రదక్షిణ చేయడమే ప్రపంచాన్ని చుట్టినట్లే. గణేశుని జ్ఞానానికి పరమశివుడు, పార్వతీదేవి ఎంతో సంతోషించారు. వెంటనే ఆ దివ్యఫలాన్ని గణేశునికే అందజేశారు. కొంత సమయం తర్వాత ప్రపంచయాత్ర పూర్తిచేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తిరిగి కైలాసానికి వచ్చారు. గణేశుడు ఇప్పటికే ఫలాన్ని పొందినట్లు చూసి ఆయన ఆశ్చర్యపోయారు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న తర్వాత తన కష్టం వృధా అయిందనే బాధతో పాటు తాను మోసపోయాననే భావన కలిగింది. కోపంతో కైలాసాన్ని విడిచి దక్షిణ దిశగా వెళ్లిపోయారు. చివరకు తమిళనాడులోని పవిత్రమైన పర్వతంపై తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ క్షేత్రమే నేటి పళని. ఆ తర్వాత పరమశివుడు, పార్వతీదేవి అక్కడికి వెళ్లి కుమారుడిని ఓదార్చారు. అప్పుడు వారు ఇలా అన్నారు. పళం నీ అప్ప, ఫలం నీవే, నా బిడ్డ. అంటే నిజమైన జ్ఞానం, త్యాగం, భక్తి నీవే అనే అర్థం. కాలక్రమేణా పళం నీ అనే మాట పళని గా మారిందని భక్తుల విశ్వాసం. అందుకే నేటికీ తమిళనాడులోని పళని క్షేత్రంలో శ్రీ దండాయుధపాణి స్వామిగా సుబ్రహ్మణ్య స్వామి భక్తులకు దర్శనం ఇస్తూ అనుగ్రహిస్తున్నారు. ఈ కథ మనకు చెప్పే సందేశం. వేగం కంటే జ్ఞానం గొప్పది. తల్లిదండ్రులను గౌరవించడం అత్యున్నత ధర్మం. అలాగే కోపాన్ని జయించి ధర్మమార్గంలో నడవడం జీవితంలో గొప్ప విజయాన్ని అందిస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.